హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి చూడండి, మన ఊరు తోటలోకి వచ్చున్నాము ఫ్రెండ్స్. ఏంటి అనుకుంటున్నారా? చిన్న చిన్న చెట్లు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇదంతా వచ్చేసి తోటాకు. ఈ తోటాకు చూడండి, కాయలు చిన్న చిన్న కాయలు కట్టి వీటికి గింజలు చల్లేసి మట్టి అంతా సదరపెట్టేసి, చూడండి గింజలు చల్లేసి మట్టి అంతా యథాపార సదరపెట్టేసి నీళ్ళు వేసేస్తే అవి శుద్ధంగా మలిచిపోతాయి. చూడండి, ఇదంతా తోటాకు ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన తోటలో ఈ తోటలో వచ్చేసి ఏమేమి పైరు పెట్టినారో ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇవన్నీ నిమ్మ చెట్లు, లే చెట్లలోనే ఈ పైరు పెట్టుకుంటున్నారు ఈ రైతు. చూడండి, నిద్ర లేచి మొదలుకొని తోటలో ఖచ్చితంగా రావాలిగా, తోటలో నిమ్మ చెట్లు చూసుకుంటూ ఉండాలిగా. అదేవిధంగా ఈ రైతు ఏం చేస్తున్నాడంటే, డైలీ వస్తున్నాడు కదా, వృధా అవ్వకూడదు. ఆ పని అనేది, మనం చేసే పని అనేది వృధా కాకుండా ఈ నిమ్మ చెట్ల మధ్య మధ్యలో చూడండి, క్యాబేజ్ వేసినాడు, తోటకూర వేసినాడు, బెండ చెట్లు వేసినాడు, చిక్కుడు చెట్లు వేసినాడు, గోంగూర వేసినాడు, ప్రతి ఒక్క పైరు వేసినాడు. ఎందుకంటే నిద్రలేసి మనం ఈ తోటలోకి ఎట్టా వస్తున్నాం కదా, వేరే పని లేకుండా. ఇంట్లో ఇప్పుడు ఈ కూరగాయ చెట్ల వల్ల మనం మధ్యాహ్నం దాకా ఇక్కడికి వచ్చేసి ఏదైనా రైతు పనికి పోయేసి మళ్ళీ పనికి పోయవచ్చు, లేదంటే ఏదో పనికి పోయినా కానీ సరే, వచ్చినా సరే ఇక్కడ చూడండి ఈ పైరు కూడా చూసుకోవచ్చు. నిమ్మ చెట్ల మధ్యలో వేసుకుంటే ఎట్టా ఈ పైరు పెడతానే ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఈ చెట్లకి వేసే ముందు నిమ్మ చెట్లకి పోతుంది. అప్పుడు ఎట్లాగా ఈ చేస్తున్నాం కాబట్టి అదే పిండి చెట్లకి, నిమ్మ చెట్లకు కూడా వస్తాయి. ఈ చేసే శాతం నిమ్మ చెట్లు కూడా చేసుకోవచ్చు. అప్పుడు నిమ్మ చెట్టు పోదుగా పుష్పలంగా వస్తుంది, నిమ్మ చెట్టు కూడా పుష్పలంగా వస్తుంది. ఎందుకంటే బెండ చెట్లు మందు కొడతాం, ఎప్పుడు మందు కొట్టాలిగా, బెండ చెట్లు మందు కొట్టాలి. పైరు ఏ పైన సరే కూరగాయ చెట్లు ఖచ్చితంగా మందు కొట్టాలి. అలాగే నిమ్మ చెట్టుకు కూడా కొడతాం. అప్పుడు కొట్టినప్పుడు దానికి పురుగు ఆడకుండా నీట్గా చెట్టు కూడా పుష్పలంగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఈ బేరు చెట్లు చూడండి, ఇదివరకు అవన్నీ బేరు చెట్లు ఎంత పోదుగా ఉన్నాయి ఇదివరకు. ఇప్పుడు చూడు అంతా పలసపడిపోయింది. ఎందుకంటే ఎక్కువ వయసు అయిపోయింది కదా వీటికి, దానివల్ల చెట్టు బాగా పలసపడిపోయింది. ఇదివరకు బాగా మనం ఈ వీడియో తీసాను, ఇప్పుడు అంతా పలసపడిపోయింది కాయలు ఫ్రెండ్స్. మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఒక్కటి, ఇది వచ్చేసి నేల పందిరి చిక్కులు అంటారు. చూడు, రైతు ఎప్పుడు ట్యాంకి ఎప్పుడు తోటలోనే పెట్టుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, అబ్బా ఆయనకేమి సంపాదిస్తున్నాడు, వామ్మో ఆయనకేమో ఎన్నో కాయలు కోసాడు, వామ్మో బాగా సంపాదించేశాడు, మా కూరగాయలు రోజు అమ్ముతున్నాడు, సంపాదించేశాడు. ఏంటి సంపాదించేది? ఎప్పుడు చూసినా మందు కొడుతూ ఉండాలి. ఎంత చెట్టుకి అంత గాలినట్టు మనం 10 రూపాయలు పెట్టుబడి పెట్టామనుకో, ఆడొచ్చేది 12 రూపాయలే. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 2 రూపాయలు ఆదాయం ఆయనకి, రైతుకి. దానికోసం రైతు సల్లంగా ఉండాలి, మనం మెల్లంగా ఉండాలని కోరుకోవాలి ఎవరైనా సరే. రైతు లక్షణంగా ఉంటేనే ఫ్రెండ్స్ మన కోసం ఇవన్నీ జరుగుతుంది. చూడండి, ఈ బీరకాయలు చూడు అయిపోయినాయి, అన్నీ చన్నగిచ్చిపోయినాయి. ఎందుకంటే వయసు అయిపోయింది. ఇప్పుడు వాటికి చెట్టు ఇంకొక 10 రోజులకి కోసేస్తారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ పచ్చి చెట్లు కూడా వేసినాడండి బాబాయ్. ఇదిగో లోగో కొద్దిగా పచ్చి చెట్లు కూడా వేసినాడు. అంటే ఇది వచ్చేది ఎండాకాలం కదా, ఎండాకాలం ఎన్నో కొన్ని తోటలు ఎట్టా అన్ని కూరగాయలు వేసుకుంటున్నారు. దానితో ఇది కూడా చూశారుగా. ఎవరైనా సరే చెట్లు వేసిన వాళ్ళు, ఎవరైనా నిమ్మ చెట్లు వేసుంటే మన ఎక్కడ పల్లెలలో వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, దీన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.